విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో చాలా విద్యుత్ కొనుగోళ్లలో భారీ తప్పిదాలు జరిగాయి, అక్రమాలు జరిగాయంటూ కూడా కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ కమిషన్ ఏదైతే హాజరు కావాలంటూ ఇచ్చినటువంటి ఆదేశం ఉందో ఆ అసలు కమిషన్ ఏర్పాటునే సవాల్ చేస్తూ కేసీఆర్ కోర్టుకు పోవడం జరిగింది. సో కోర్టు నుంచి ఎట్లాంటి పరిణామాలు వచ్చినాయో మనకు తెలుసు. సో ఈ పాయింట్ని ఎట్లా చూడాలి? అంటే సెక్రటరీ జీవో ఇవ్వడం ఏంటి, ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం ఇది నాట్ కరెక్ట్, దీనికి ఒక పద్ధతి ఫార్మేట్ అనేది ఒకటి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ సెక్రటరీ కమిషన్ ఎట్లా రిలీజ్ చేస్తారు, సో ఆయన ఎట్లా తీసుకుంటారు బాధ్యత, సో దీనికి సంబంధించి ఆయన కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఫైనల్గా కోర్టు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ పాయింట్స్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఈ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ను కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు నేను కోదండరామ్ గారితో మేము జేఏసీలో ఉన్నాం. అప్పుడు జేఏసీ ఈవెన్ కేసీఆర్తో అందరితో ఉద్యోగ సంఘాలుగా ఆ పనిచేసినటువంటి అనుభవంలో మేము ఇంకా 2014 తర్వాత కూడా కోదండరామ్ గారితో పనిచేస్తున్న సందర్భం లోపల ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండేటువంటి ముఖ్య అధికారి రఘు గారితో పనిచేసేటువంటి అవకాశం మాకు వచ్చింది. మేమంతా కలిసి పనిచేసినాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో. కాళేశ్వరం మీద అవును, కాళేశ్వరం మీద మా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల మీద కూడా మా అభ్యంతరాలు ఉన్నాయి. ఎవ్వరు మాట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే, ఏ పార్టీ మాట్లాడినప్పుడు కోదండరామ్ గారు వాస్తవానికి నేను ఇప్పుడు ఇంకో పార్టీలో ఉండొచ్చు, అది వేరే సంగతి, కానీ మేము వాటి మీద చర్చ చేసి విశ్లేషణ చేసి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాజెక్టులను తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. కేవలం కాంట్రాక్టులు అవినీతి కేంద్రంగా అవినీతి కోణంగానే ఆ దృష్టిలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది అనేటువంటి అనేక సందర్భాల లోపల చెప్పడం జరిగింది. వాటి మీద మా మీద దాడి పెట్టడం జరిగింది. అది వేరే, నేను దాని గురించి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి కొత్తదని నేను అనుకోవడం లేదు. దానికి ఒక చరిత్ర ఉంది, ఆధారాలు ఉన్నాయి, గతంలో ఏం జరిగింది అనేటువంటిది వాస్తవాలు రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ వాయిస్ కోదండరామ్ గారు మేము జేఏసీ తరఫున దీన్ని జనానికి చెప్పడానికి ప్రయత్నం చేసినాము, ఎవరు వినలే. ఈవెన్ కాళేశ్వరం గురించి కూడా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చాలా పెద్ద ఎత్తున వేసినామండి. కాంగ్రెస్ వాళ్ళు, ప్రజాపక్షాలు అన్నిటికీ పిలిచి చేసినాం. అందరూ ఏంటంటే ఈవెన్ ప్రజలు కూడా మమ్మల్ని ఏమన్నారంటే ఏదో తవ్వుతున్నారు కదా సార్ కాలువలు, మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు, నీళ్ళు వస్తాయి కదా ఎందుకు అడ్డం పడుతున్నారు. ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఆ రోజు మీరెందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ఆ రోజు ఎందుకు వీటి మీద కమిషన్ ఏర్పాటు చేయలేకపోయింది? ఆ రోజు ఎందుకు వీటన్నిటికీ కేంద్రం ఓకే చేయండి ఈ ప్రాజెక్టులను అయితే ముందుకు అడుగు వేయాయి కదా? ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరే మాట్లాడడం జరిగింది. అదొక ఏటీఎం లాగా ఉందని చెప్పేసి మీరే మాట్లాడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అన్ని అంశాలను మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 70-80 వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల ద్వారా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా ఈ డబ్బును సేకరించి ఈ ప్రాజెక్టు నిర్మాణం, కాళేశ్వరానికి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలో జోక్యం చేసుకుంటుంది, ఏ పరిస్థితిలో జోక్యం చేసుకునే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులు ఉంటాయి. తనంతా తానుగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. హైకోర్టు కోర్టు అన్న ఆర్డర్ ఇవ్వాలా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్న రిక్వెస్ట్ ఇవ్వాలా. సిబిఐ రాకూడదు అనేటువంటి పద్ధతి లోపల కేసీఆర్ గారు ప్రవర్తించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి చర్చకు నేను పోలిప్పుడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో తీవ్రమైన అసంతృప్తి పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటి దాని కింద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేసినటువంటి కమిషను చెల్లుబాటు కాదు, రాజ్యాంగ వ్యతిరేకము అనేటువంటి మాటలను, అంటే వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారినే ఒక దోషి కింద చేసేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ గారు ఉత్తరం ద్వారా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. దాని మీద కోర్టుకి వెళ్ళింది, హైకోర్టు వెళ్ళింది. హైకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటి? నథింగ్ డూయింగ్. మీరు ఏముంటది? మామూలుగా వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తారు. సేకరించే సమాచారం అనేటువంటిది ఒకవేళ కేసీఆర్ గారు చట్ట ప్రకారంగా గౌరవప్రదంగా ఇస్తారా ఇయరా అనేటువంటి మనం వేచి చూడాలి. వేయకపోతే అతనికి ఉండేటువంటి కమిషన్ ఉండేటువంటి హక్కులను ఉపయోగించేటువంటి బాధ్యతలను, హక్కులను రెండింటి ప్రయత్నం చేస్తారండి, చేస్తారు కదా. జయరాం గారు, మనం చూస్తున్న పరిస్థితిని, వెంకటరెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ టు యూ. బిఫోర్ దట్ జయరాం గారు పరిస్థితి చూస్తున్నాం. చాలా అంటే ఎటు చూసినా ముందున ఈ వెనక గోయి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఓవైపు కూతురు జైల్లో ఉంది, ఓవైపు కేసులు వెంటాడుతున్నాయి, మరోవైపు ఇప్పటికే విద్యుత్ కొనుగోలు సంబంధించి కానీ భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కానీ, సో ఈ అన్నిటి విషయంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి క్రమం ఒకటైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా చేజారిపోతున్నారు, ఆపిన ఆగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీల పైన కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు కేసీఆర్ వేసినటువంటి కమిషన్కి
వ్యతిరేకంగా కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ కూడా ఈరోజు రిజెక్ట్ కావడం జరిగింది. సో వాట్ నెక్స్ట్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?